నీతిగా తీర్చితివి నమ్ముటచే నిర్హేతుకమైన నీ కృపచే నీతిగా తీర్చితివి నమ్ముటచే అర్హుడనైతిని ఆత్మనిచ్చుటచే అల్ఫావు ఒమేగా నా ప్రభువా అర్హుడనైతిని ఆత్మనిచ్చుటచే అల్ఫావు ఒమేగా నా ప్రభువా కృతకృత్యుండగు దేవా నా ప్రభువా స్తుతులర్పించెదను నీ సాక్షిగా బ్రతికెదను స్తుతులర్పించెదను నీ సాక్షిగా బ్రతికెదను త్వరలో నీ రాజ్యము చూడా ప్రారంభు నీ ప్రజలేలన్ త్వరలో నీ రాజ్యము తోడా ప్రారంభు నీ ప్రజలేలన్ పరమానందం ప్రభు సాన్నిధ్యం పాడెదను హల్లెలూయా పరమానందం ప్రభు సాన్నిధ్యం పాడెదను హల్లెలూయా కృతకృత్యుండగు దేవా నా ప్రభువా స్తుతులర్పించెదను నీ సాక్షిగా బ్రతికెదను స్తుతులర్పించెదను నీ సాక్షిగా బ్రతికెదను. దయతో కూర్చోనండి. ప్రభు పరిశుద్ధమైనటువంటి శరీర రక్తాలు మన ముందున్నాయి. కొద్ది మాటలు ఆయన వాక్యంలోని జ్ఞాపకం చేసుకుంటూ మనలను సిద్ధపరచుకొని ప్రభు వల్ల ఏకీవించడానికి ముందుకు సాగి వెళదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం నుండి 39వ వచనం వరకు ఉన్న ఈ మాటలను మనమందరం కలిసి చదువుకుందాం. దయతో గమనిస్తూ ఆ మాటలు చదువుతూ రండి. 35వ వచనం నుండి చదువుతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం నుండి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుతీసిన ఎడల అతని యందు నా ఆత్మ సంతోషముండదు. అయితే మనము నశించుట వెనుతీవారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము గలవారమై ఉన్నాము. గొప్ప నమ్మకత్వాన్ని అపోస్తలుడు సంఘము విషయమై కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఈ మాటలన్నిటిలో కూడా మనము అని చెప్తూ ఉన్నాడు. నిజానికి అపోస్తలుని యొక్క విశ్వాసము చాలా ఉన్నతమైన స్థితిని మనకు నేర్పిస్తూ ఉంటుంది. ఆయన తన గురించి జ్ఞాపకం చేసుకుంటూ అంటాడు, నేను నా యొక్క జీవితాన్ని నమ్మకమైనదిగా దేవుని కోసమై ఉంచుకున్నాను అనే గొప్ప సాక్ష్యము తిమోతికి రాస్తూ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆయన జీవితము ఆ విధంగానే అంతం వరకు నమ్మకమైనటువంటి రీతిలో కొనసాగింప చేసుకున్నాడు.
ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటి? 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7, 8 వచనాలు చదువుతూ ఉంటాం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7, 8 వచనాలు. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును నేను కడముట్టించుకున్నాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడినటువంటిదిగా ఉంది. ఆ ప్రభువు, ఆ నీతి కలిగిన న్యాయాధిపతి అయినటువంటి ప్రభువు నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ కూడా దాన్ని అనుగ్రహింపచేస్తాడు. గొప్ప నిరీక్షణ. ప్రియులారా, మనము నడిచి వెళుతున్నటువంటి ఈ విశ్వాస మార్గము నిరీక్షణతో కూడుకున్నటువంటిదిగా ఉంటుంది. ఒకవేళ భూమి మీద మన చుట్టూ ఉండేటువంటి అనేకమైన సంగతులు ఆ నిరీక్షణ నుండి మనలను బలహీనపరచగలిగినవిగా ఉంటాయి. కొన్నిసార్లు ఇంకా ముందుకు వెళితే నిరీక్షణ నుంచి తొలగించగలిగినటువంటివిగా కూడా ఉండగలిగినవిగా ఉంటాయి. అయితే భక్తుడు అపోస్తలుడు తన యొక్క జీవితంలో ఈ విషయంలో చాలా ధైర్యం కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. నేను ప్రభువు కోసమై మంచి పోరాటము పోరాడాను. ఒకవేళ తన యొక్క గత బ్రతుకు మనకు తెలుసు. ఏం చెప్పుకున్నాడు? తిమోతికి రాస్తూ చెప్పాడేమని, పూర్వము నేను దోషకుడను, హింసకుడను, హానికరుడనుగా ఉన్నాను నేను అని చెప్తుంటున్నాడు. దేవుని ఉద్దేశానికి ఏమాత్రం కూడా విధేయత చూపించినటువంటి వాడే. ఆ విధంగా ధర్మశాస్త్రమును అనుసరించి సాగి వెళ్ళినటువంటి జీవితం కలిగినటువంటి వాడు. నిజానికి ధర్మశాస్త్రం కూడా కనాను అనేటువంటి ఆ రాజ్యం యొక్క నిరీక్షణతో నింపబడినటువంటిదే. ఎవరు ధర్మశాస్త్రాన్ని నమ్మకంగా అనుసరించి ఆ ధర్మశాస్త్రమునకు కర్త అయినటువంటి దేవుణ్ణి అనుసరించేవారుగా ఉంటారో వారిని ఆ దేవుడు కనాన్లో ప్రవేశింపచేస్తాడు. ఉదయం చదువుకున్న మన ద్వితీయోపదేశకాండంలో ఒక మాట ఏంటిది? ఎవరైతే ఆ కనాన్ దేశంలోనికి వెళ్ళిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి దాన్ని తింటూ త్రాగుతూ తృప్తిగా ఉండి ఆయనను స్తుతించాల్సి ఉంటుంది, ఆయనను ఆరాధించవలసి ఉంటుంది. అపోస్తలుడు తాను చదువుకున్నటువంటి ఆ ధర్మశాస్త్రంలో ఈ మాటలు ఒకవేళ తన గమనికలోనికి రాలేదేమో. కేవలం తన పని ఏంటంటే క్రీస్తును విశ్వసించినటువంటి వారిని హింసించుట, ఈ విధమైనటువంటి పనిని పెట్టుకున్నాడు. ధర్మశాస్త్రం కూడా మేలునే బోధిస్తుంది, కానీ దాన్ని అనుసరించేటువంటి వారి యొక్క ఆలోచన సరైనటువంటిదిగా ఉండాలి. ఈనాడు లోకంలో మనం చూస్తూ ఉంటున్నాం, మనుషులు వారి వారి యొక్క ధర్మములను అనుసరిస్తూ ఉంటున్నారు. అయితే ఆ తర్వాత కొంతమంది ఆ ధర్మము నుండి రక్షించబడిన వారై క్రీస్తు యొక్క మార్గంలోనికి వచ్చారు. వారు చెప్తూ వచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, మేము ఏ ధర్మాన్ని అనుసరిస్తూ వచ్చామో, మేము ఏ పుస్తకాలు చదువుతూ వచ్చామో అవన్నీ కూడా క్రీస్తును మాత్రమే తేటగా చూపిస్తున్నాయి, ఆయనే దేవుడని సాక్ష్యం ఇస్తున్నాయి. అయితే మేము దాన్ని గమనించలేకపోయినాం. ఎప్పుడైతే మా కన్నులు తెరవబడ్డాయో అప్పుడే మేము క్రీస్తును గమనించాం. అపోస్తలుడు అట్టి స్థితిలో నుంచి క్రీస్తునందలి విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత తన బ్రతుకంతటిని కూడా ఏ విధమైనటువంటి స్థితిలోనైనా ప్రభువు కోసమై నమ్మకంగా జీవించాలనేటువంటి నిశ్చయత కలిగినటువంటి వాడై సాగి వెళ్ళాడు. ఏ విధంగా తన యాత్ర సాగిందంట? మంచి పోరాటము నేను పోరాడాను అంటున్నాడు. క్రీస్తులో తన యొక్క బ్రతుకు ఎలా ఉందంట? చాలా మంచి అనుభవంతో సాగి వెళ్ళింది. నిజమేనా? మంచి అంటే మన దృష్టిలో ఏంటి? అన్ని రకాలైన సుఖము, క్షేమము, నెమ్మది, ఏ విధమైన కొదువ లేనటువంటి స్థితి మంచి అని మనం అనుకుంటాం. కానీ నిజానికి క్రీస్తులో ఉన్నటువంటి మంచి పోరాటం ఏంటంటే అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైన నిందలు, అనేకమైన హింసలు, కరువు, వస్త్రహీనత. ఆయన తన జీవితంలో జరిగినటువంటి అనేకమైన సంగతులను లిస్ట్ రాసుకుంటూ వచ్చాడు. అనేక సార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు నేను తిన్నాను ప్రభు నిమిత్తమై. రాళ్లతో కొట్టబడినటువంటి అనుభవం కలిగినటువంటి వాడిగా ఉన్నాను. సముద్రంలో ప్రయాణం చేస్తుంటున్నప్పుడు ఇంకా ఏ విధమైన నిరీక్షణ లేనటువంటి అనుభవంలోనికి, మరణం దగ్గరికి మేము ఎన్నోసార్లు వెళ్ళిపోయిన వారంగా ఉన్నాం. ఇంకా తన జీవితంలో ఆ విధంగా తన ప్రయాణంలో వెళుతూ ఉంటున్నప్పుడు కొన్నిసార్లు ఆ మిలేతు అనేటువంటి ఒక ద్వీపం దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. ఆ భయంకరమైనటువంటి ఏమంటారు దాన్ని, హారికేన్లో చిక్కుకున్నప్పుడు వెళ్ళి ఆ
ఆ దీవి దగ్గరికి వెళ్ళారు. అక్కడ అందరూ కూడా మంట వేసుకుంటున్నారంట. అందరూ కొంచెం కొంచెం పుల్లలు పోగేసుకుని చేసుకుంటా ఉంటే ఈ లోపల ఈయన కొన్ని పుల్లలు పోగేసి ఈయన కూడా తెస్తే తీరా ఆ పుల్లల్లోంచి పాము వచ్చి చేతిని పట్టుకుందంట. అక్కడ వాళ్ళు అనుకున్నారు, వీడు తప్పించుకుందాం అనుకున్నాడు కానీ మరణమో ఈ రకంగానైనా వానికి మరణం వచ్చింది అని చెప్పుకున్నారంట. అయితే ఏమైందంటే చూస్తూ ఉన్నారు, పాము గరిసింది కదా, వీడు కొంత సమయానికి చనిపోతాడని చూస్తూ ఉంటే ఏమైందంట, ఏమీ చేయలేకపోయింది ఆయన చక్కగా ఉన్నాడు. అప్పుడు అందరికీ ప్రార్థన చేసి అందరినీ ఆశీర్వదించి ఓడ వరకు ఆయన్ని చక్కగా వాళ్ళందరూ కూడా పంపించారు. ఆ ద్వీపంలో ఉండేటువంటి ఆ పెద్ద ఉన్నాడు, ఆయన కూడా దేవుణ్ణి విశ్వసించాడు. ఆ విధంగా తన యొక్క జీవితము సాక్షార్థమైనటువంటి జీవితంగా గడిచి వెళ్ళింది. ఒకవేళ మంచి పోరాడాను అని రాస్తున్నాడు కాబట్టి అది చాలా సజావుగా సాగి వెళ్ళిందేమో, ఏ శ్రమ నింద హింస లేకుండానే చక్కగా ఉన్నాడేమో అని మనం పౌలు గారి గురించి ఆలోచన చేయడానికి అవకాశమో అస్సలు లేనే లేదు. ఆయన చరిత్ర మనకు తెలుసు కాబట్టి. మంచి పోరాడి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. అయితే నేను చేయవలసిన పని ఏంటనమాట, ప్రభు కోసమై మంచి పోరాడవలసినటువంటి వారంగా ఉంటున్నాం. పోరాడేటువంటి వాడు ఎలా పోరాడాలి ఆయనే రాశాడు. తిమోతికి రాస్తూ ఏమంటాడు, మరి పోరాడేటువంటి వాడు లేకపోతే సైనికుడు ఎవడు కూడా తన్ను దండులో చేర్చుకున్నటువంటి వానికి ఆ అపనమ్మకత్వాన్ని ఎప్పుడు కూడా కనుపరచినటువంటి వాడుగా ఉంటున్నాడు. పోరాడేవాడు ఎలా పోరాడాలి? 2వ అధ్యాయం 2వ వచనం, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా, క్రీస్తు యేసును వెంబడిస్తే చక్కగా ఉంటుందేమో, మంచి పోరాటమేమో అనుకుంటే ఏమంటున్నాడు ఆయన, నాతో పాటు శ్రమపడు అంటాడు. అనగా క్రీస్తును వెంబడించుట అంటే మన యొక్క జీవితంలో క్రీస్తు కోసమై శ్రమ పడేటువంటి ఒక బాధ్యత ప్రభు మనకి అప్పచెప్పాడు అనమాట. ఏదో సుఖంగా ఉండి మరి ఆ ఆదివారం ఆరాధనకు వచ్చి బైబిల్ తీసుకుని చక్కగా మందిరంలో కూర్చుని మళ్ళా ఇదే చాలామందికి ఈ దినాల్లో ఎంత శ్రమ పడుతున్నాం అనుకున్నారు దేవుని కోసమే ఆదివారం ఆరాధనకి రావడానికి. శ్రమ లేదు. అపోస్తలుడు ఆ విధంగా జీవించలే. ఒకవేళ అలా జీవిస్తే వారి కోసమే ఏమంటున్నాడు, నీతి కిరీటం నా కోసం ఉంచబడింది చెప్తున్నాడు. భూమి మీదే ఉన్నాడు, ఇంకా చెరసాల్లో ఉన్నాడు, ఓ ప్రక్కన చుట్టూ బంధకాలు ఉన్నాయి, ఏ విధమైనటువంటి నెమ్మది లేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అయితే తన యొక్క నిరీక్షణ ఉన్నతమైనటువంటిదిగా ఉంది. నాకు నా దేవుడు నేను పడినటువంటి శ్రమ కోసమై, నేను ఆయన కోసమై నమ్మకంగా జీవించటను బట్టి నీతి కిరీటాన్ని నా కోసమై ఉంచాడు. అదే చెప్తున్నాడు శిష్యులైన వారికి. తిమోతికి అదే చెప్పాడు, నా నిమిత్తమై నీవు మరి పోరాటంలో వెళుతున్నప్పుడు ఏం చేయాలి? 3వ వచనంలో, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ఒకవేళ నీ ప్రభువు నీవు సంతోషపెట్టాలంటే ఏం చేయకూడదంట, ఈ జీవన వ్యాపారంలో చిక్కుకుంటే అది మనలను దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపను నిర్వహించకుండా, దేవుని ఉన్నత కృపలో కొనసాగకుండా మనల్ని అడ్డగించగలిగినటువంటిదిగా ఉంటుంది. 5వ వచనం, జట్టి అయినటువంటి వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారమైనటువంటి పోరాడుకుంటే వానికి కిరీటమో దొరకదు. అంటే అపోస్తలుడు ఎలా పోరాడాడనమాట, నియమ ప్రకారమైనటువంటి పోరాటం. క్రీస్తు నిమిత్తమై శ్రమలు అనుభవిస్తూ నియమ ప్రకారమైనటువంటి పోరాడినటువంటి కారణాన తన కోసమై నీతి కిరీటము ఉంచబడినటువంటిదిగా ఉంటుంది. ప్రియులారా, ప్రభు యొక్క పరిశుద్ధమైనటువంటి బల్ల దగ్గరికి వెళుతున్నాం. ఆ బల్ల మన కోసమై ఏదో తేలికగా ఈ దినాల్లో మనకు ఉన్నటువంటి ఆ యొక్క రీతిని బట్టి ఏదో ఆ కాస్త పిండిని ముద్దగా చేసి రొట్టె చేసుకుని ఆ తర్వాత ఏదో ద్రాక్షరసం మరి చేసి పెట్టినటువంటి అనుభవం కాదు. అది ఎక్కడి నుంచి వచ్చింది? క్రీస్తు యొక్క శిలువ శ్రమలో నుంచి తీసుకుని రాబడింది. ఆయన మన నిమిత్తమై శ్రమ హింస అనుభవించినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన శరీరమంతా కూడా మెత్తగా నాగటి చాళవలే దున్నబడిపోయింది. ఆయన శరీరమంతా కూడా ఆ రక్త ప్రవాహము భయంకరమైనటువంటి అనుభవాన్ని కలుగచేసింది. ఆ తల మొదలుకొని అరికాళ్ళ వరకు మన నిమిత్తమే చేసినటువంటి ఆ భయంకరమైనటువంటి పాపపు స్థితి నుండి ఆయన శ్రమ అనుభవించినటువంటి వాడై ఆ శిలువ ద్వారా మనకు విజయమును కలుగ చేసినటువంటి వాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన చెప్పాడు, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి?
యేసు ప్రభు చాలా సుఖంగా క్షేమంగా వెళ్ళిపోయాడు కాబట్టి అలాగే మనం కూడా భక్తిలో సుఖంగా క్షేమంగా వెళ్ళిపోదామనే, లేకపోతే ఆయన భక్తులైన వారు చాలా క్షేమంగానే విశ్వాసంలో నడిచి వెళ్ళిపోయారు కాబట్టి అలాగే నడిచి వెళ్ళారని మనం కూడా జ్ఞాపకం చేసుకుందామా? లేదు, క్రీస్తు పడినటువంటి పాటల్లో కొదువైనటువంటి వాటిని నేను నా శరీరమందు అనుభవిస్తాను అంటాడు అపోస్తలుడు. ఎంత ఉన్నతమైనటువంటి ఆశయమో మనం చూడవలసి ఉన్న వారంగా ఉన్నాం. మనం గమనించి దాన్ని వెంబడించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ప్రియులరా, ప్రభు త్వరలో రాబోతుంటున్నాడు. ఇక్కడ మనం మొట్టమొదటి చదువుకున్న వాక్య భాగం దగ్గరకు వస్తే 10వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక మీరు 36వ వచనం, మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమైనది. దేవుని చిత్తమును నెరవేర్చడం అంటే ఏ విధంగా? క్రీస్తు యొక్క అడుగు జాడలను వెంబడించుట. లేక అపోస్తలుడు చెప్పినట్లుగా నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకొనండి. ఆ విధంగా భక్తులైన వారిని చూస్తూ క్రీస్తును చక్కగా వెంబడించేటువంటి అనుభవం. వారు వెళ్ళిన మార్గం ఎటువంటిది? ఎటువంటి మార్గం అది? శ్రమతో కూడుకున్నటువంటి మార్గం. నెమ్మదితో వెళ్ళినటువంటిది కాదది. అది ఏదో ఈ లోక సంబంధమైనటువంటి సుఖ భోగములతో సాగి వెళ్ళినటువంటిది కాదు. ఈ లోక సంబంధమైనటువంటి సమృద్ధితో క్షేమంతో సాగి వెళ్ళినటువంటిది కాదు. వారు వెళ్ళినటువంటి మార్గాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాకు అప్పుడే ధైర్యం కలిగింది వారికి. ఏమనంటే, నేను మంచి పోరాటం పోరాడాను, నా పడుగును కడముట్టించాను, ఇదిగో నా కోసమై నా ప్రభు నీతి కిరీటాన్ని సిద్ధంగా ఉంచాడు అని చెప్తూ ఉంటున్నాడు. అలా అయితే ఆ భక్తులైన వారిని మనం అనుసరించుట అనేటువంటి అనుభవం వారు వెళ్ళినటువంటి మార్గంలోనే సాగి వెళ్ళవలసి ఉంటుంది. ఒకవేళ ఆ విధంగా సాగి వెళ్ళగలిగినటువంటి వారమైతే ఏం చెప్తున్నాడు? మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉంటుంది. ప్రభు విషయమైనటువంటి మరి ఆ విశ్వాసంలో మార్గంలో సాగి వెళ్ళేటువంటి మనకు ఓర్పు కావాల్సి ఉంటుంది, ఓర్మి అవసరమై ఉంటుంది అని చెప్తూ ఉంటున్నాడు. ఆ ఓర్పు ద్వారా వారి మార్గమును మనం చక్కగా అనుసరించగలిగిన వారంగా ఉంటున్నాం. అప్పుడే ప్రభు యొక్క బలలో ఏకీవించడం ద్వారా మనం నిజమైనటువంటి ఫలితాన్ని పొందగలిగినటువంటి వారంగా ఉంటున్నాం. ఎలా వస్తుంది ఆ ఓర్పు అని ఆలోచన చేస్తే యాకోబు రాశాడు. ఆ తర్వాత 2 పేజీలు తిప్పితే యాకోబు పత్రిక ఉంటుంది. హెబ్రీ పత్రిక తర్వాత 1వ అధ్యాయము 2వ వచనం చదువుతూ ఉన్నాం. మీ విశ్వాసమునకు కలిగేటువంటి పరీక్ష మీకు ఓర్పును కలుగ చేస్తుంది. విశ్వాసము అని చెప్పుకుంటున్నాం కదా, మనం విశ్వాస మార్గంలో నడిచి వెళుతున్నాం కదా. కొన్నిసార్లు మన విశ్వాస జీవితానికి ఏమొస్తుందంట? పరీక్ష వస్తుందంట. దేవుడు పరీక్షిస్తాడంట. పరీక్షించినప్పుడు మనకు ఏమి నేర్పిస్తాడు? ఓర్పు నేర్పిస్తాడు. పరీక్షించేవాడు ఆయనే, ఓర్పిచ్చేవాడు కూడా ఆయనే. మన మీదకి కొన్నిసార్లు మనం కేవలం దీన్ని శారీరకమైన సంగతుల గురించి ఆలోచన చేస్తాం, కానీ దానికంటే మించినది విశ్వాస జీవితమే కనుభవం. శారీరక జీవితంలో కొన్ని శ్రమలు వస్తాయి. అయితే దేవుడు మళ్ళా ఏం చేస్తాడు? సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించిన వాడవుగా ఉంటున్నావు. ఆ పైన రాశాడు ఇంకో మాట ఏంటది? నా సంకటములన్నిటినీ కుదిర్చిన వాడవుగా ఉంటున్నావు. ఆయన తన కార్యక్రమాన్ని ఆయన చేస్తూ ఉంటాడు. శారీరకమైన మన అక్కర్ల కోసమై ఆయన తన కార్యమును ఎప్పుడు కూడా చేయడంలో మర్చిపోయేటువంటి దేవుడు కానే కాదు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చేటువంటి వాడుగా ఉంటాడు. అయితే మన ఆత్మీయ జీవితం యొక్క అనుభవంలో మనం సాగి వెళుతూ ఉంటున్నప్పుడు మనకు క్రీస్తు కలిగినటువంటి ఆ ఓర్పు మన యొక్క జీవితంలో అవసరంగా ఉంటుంది. ఆ విధంగానే అపోస్తలుడు అనుభవించినటువంటి ఆ యొక్క ఓర్పు మనకెంతో అవసరంగా ఉంటుంది. విశ్వాసమునకు కలుగు పరీక్షలు మనకు ఓర్పును నేర్పించేటువంటివిగా ఉంటున్నాయి. లేదు, విశ్వాసం అంటే ఏదో మరి ఆ క్షేమంగా కొనసాగింపు చేసుకునే ఒక పని అనుకుంటే ఇంకా ఓర్పు మనకెక్కడొస్తుంది? అయితే విశ్వాసములో మనం ఏం కోరుకోవాలన్నమాట? శ్రమ పడడము నేర్చుకోవాలి. విశ్వాసములో శ్రమ పడడం నేర్చుకోవాలి. అంటే ఏం చేయాలి? ప్రభు కోసమైనటువంటి పోరాటము మన యొక్క జీవితంలో అవసరంగా ఉంటుంది. ఈనాడు లోకంలో విశ్వాస జీవితము శ్రమతో కూడుకున్నటువంటిదిగా ఉంది. ఒకవేళ నీవు సువార్తకు వెళితే నిన్ను ఎదిరించే వాళ్ళు ఉన్నారు, నిన్ను కొట్టేవాళ్ళు ఉన్నారు, నిన్ను దూషించేవాళ్ళు ఉన్నారు, నిన్ను చెరసాల పాలు చేసేవారు ఉన్నారు, నిన్ను ఏ విధంగానూ ఓర్చుకునేటువంటి అనుభవంతో మరి అనేకమైన భయంకరమైన మాటలతో కూడా మరి కృషింప చేసేటువంటి అనుభవం కలిగినటువంటి వారు ఉన్నారు. శ్రమ రావాలంటే ఏం చేయాలి? ముందు సువార్త ఎవరికైనా మనం
చెప్పాలి కదా. సువార్త చెప్పకపోతే మన విశ్వాసము సుఖ సంతోషముతో కూడినటువంటి విశ్వాసంగా సాగి వెళ్ళిపోతుంది. లేదు, విశ్వాసం ద్వారా ఓర్పు మనం సంపాదించాలంటే ఏం కావాలా? క్రీస్తు నిమిత్తమై నమ్మకమైన పరిచర్య జరిగించేటువంటి వారంగా మనం ఉండాలి. ఆ శ్రేష్టమైన సిలువ పరిచర్యే మనకు ఈనాడు గొప్ప నిరీక్షణ, నిత్య జీవనిస్తాననేటువంటి నిరీక్షణ ఆ బల ద్వారా కలుగు చేస్తుంది. ఒకవేళ క్రీస్తు శ్రమల ద్వారా వెళ్ళకపోతే ఆ యొక్క నిరీక్షణ మనకు మిగిలి ఉండేది కాదు. ఎందుకంటే ఆయన చెప్తాడు, నా తండ్రి నిన్ను ప్రార్థన చేసుకుంటే 12 ఆ వ్యూహ సైన్యములను నా కోసమే పంపిస్తాడు, ఈ రోమా ప్రభుత్వ సైనికులందరినీ కూడా నన్ను ముట్టుకోకుండా చేసేస్తాడు. కానీ అలా ప్రార్థన చేయొద్దు. ఏం చేయాలి? నీ కత్తి తీసి నీ వరలో పెట్టేసేయి. పేతురుతో చెప్తున్నాడు, ఎందుకు ఆ కత్తి తీసి నీవు అనవసరంగా వాళ్ళ మీద నీ కఠినత్వాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నావు. వాళ్ళ గురువు గారిని ఆ సైనికులు ఏదో చేస్తున్నారని ఈ పేతురు గారి కోపం వచ్చేసింది. కత్తి తీసుకుని వాడి చెవిని తెగ నరికేశాడు. ప్రభు చెప్తున్నాడు, నీ కత్తి నీ వారిలో పెట్టుకో, ఒకవేళ నాకు కావాలంటే నా తండ్రి క్షేమం ఇవ్వగలడు. కానీ క్రీస్తు లేక నా పరలోకపు తండ్రికి నేను చేసిన వాగ్దానాన్ని బట్టి శ్రమ పడ్డానికే నేను ఈ లోకంలోనికి వచ్చాను. ఒకవేళ ప్రియులరా, ఆత్మీయ జీవితం ఏదో నెమ్మదిగా సంతోషంగా కొనసాగిపోయేటువంటి అనుభవం కలిగిందని మనము నమ్మితే గనక తప్పక మనల్ని మనం మోసగించుకునేటువంటి వారంగా ఉంటాం. మోసపోవద్దండి. దేవుడు వెక్కిరింపబడు. మనుషుడు ఏం విత్తుతాడో అదే కోసుకుంటాడు. మనం క్రీస్తు నిమిత్తమై శ్రమ పడితే దాని ద్వారా మనకు ఓర్పునిస్తాడు. ఓర్పు మన యొక్క జీవితాన్ని గొప్ప ద్రోహ కార్యములను చేయకుండా నడిపించేటువంటిదిగా ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం చదువుతాం. 10వ అధ్యాయం 36వ వచనము. ఆయన చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొంది నిమిత్తము మనకు ఓర్మి అవసరమైంది అని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. రోమపత్రిక 5వ అధ్యాయము 3వ వచనం మరో మాట చదువుతున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు నిమిత్తమై మనం ఎట్టి అనుభవంతో సాగి వెళ్ళాలో ఆ సంగతులు చెప్తూ ఉంటున్నాయి. మనము నిరీక్షణ కోసమై ముందుకు వెళుతున్నాం. ప్రభు బలలో ఏకీపిస్తున్నామంటే మన ముఖ్యమైన ఆలోచన ఏంటి? గొప్ప నిరీక్షణ. ఏంటది? నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు అని ప్రభు చెప్పాడు. కాబట్టి నిరీక్షించి ఆ దారిలో వెళుతున్నాం. అందుకే ఆ బల్ల చుట్టూ చేర్చబడుతున్నాం. ప్రభా, ఇదిగో నీ శరీరంలో నీ రక్తంలో పాలిభాగస్తురాలుగా ఉండడానికి నన్ను అంగీకరించండి అని ఆయన దగ్గర మరలా మనవి చేసుకుని మరలా ధైర్యంతో కృపాసనం దగ్గరికి వెళ్ళి ఆ బలలో చేయవేయగలుగుతూ ఉంటున్నాం. అయితే అది మన యొక్క జీవితానికి క్రీస్తు నిమిత్తమైనటువంటి మార్గమును నమ్మకంగా సాగి వెళ్ళేటువంటి మార్గమును బోధించేటువంటి అనుభవం కలిగినటువంటిదిగా ఉంటుంది. ఈ రోమపత్రిక 5వ అధ్యాయంలో ఆ మాటలు బహుగా రాస్తూ వచ్చాడు. ఏమని? అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయగలిగినటువంటిదిగా ఉంది. ఒకవేళ శ్రమ లేకపోతే ఓర్పు ఉండదు. ఓర్పు లేకపోతే ఆ తర్వాత ఏముండాలా? నిరీక్షణ కూడా ఉండదు. శ్రమ ఉంటే ఓర్చుకునే స్థితి వస్తుంది. ఆ ఓర్చుకునే స్థితి వస్తే అది మనలో నిరీక్షణను బలపరుస్తుంది. క్రీస్తులో మనం సాగి వెళుతున్నప్పుడు ఈ సంగతులన్నీ మనలో క్రమంగా నెరవేర్చవలసిన వారంగా ఉంటున్నాం. ఒకవేళ దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితం అయితే దాని యందు మనము చక్కని ప్రతిఫలమును పొందగలిగినటువంటి అనుభవంలోనికి తీసుకుని రాబడతాం. ప్రకటన గ్రంథకర్త రాశాడు దాని గురించి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనంలో చదువుతూ ఉన్నాం. అక్కడ ఒక సంఘానికి ఉత్తరం రాస్తూ ఆ మాట చెప్పాడు. 3వ అధ్యాయం 10వ వచనం ప్రకటన గ్రంథం. నా ఓర్పు విషయమైనటువంటి నా వాక్యమును నీవు గాయకుంటివి గనుక ఈనాడు ఒకవేళ ఓర్పుతో విశ్వాసంతో మనం నడిచి వెళితే ఆయన త్వరలో రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు లోకమంతట్లో కూడా ఒక భయంకరమైనటువంటి శ్రమతో కూడినటువంటి అనుభవాలు ఉంటాయి. అప్పుడు ఆయన మనకి శక్తిని ఇస్తాడంట. ఏ విధంగానండి? నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గాయకుంటేవి గనుక భూనివాసులను శోధించుటకు లోకం మీదకి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను
కాపాడేదను. ఆ ప్రభు ఎంత శ్రేష్టమైన వాగ్దానం చేస్తున్నాడో చూడండి. నిజానికి దేవుని ప్రజలైనటువంటి వారికి రాబోయేటువంటి ఒక భయంకరమైనటువంటి శ్రమ కాలము ఉందనేది దేవుని వాక్యం యొక్క సత్యము. ఆయన రాబోతున్నాడు, దానికి అనేకమైన సూచనలు మనం చూస్తూ ఉంటున్నాం. అంతవరకు సహించిన వాడే ధన్యుడిగా చేయబడేటువంటి వాడుగా ఉంటాడు. వారిని ఆయన ఆకర్షించుకుంటాను నేను అక్కడికి వెళ్ళి అని ఆయన చెప్తూ ఉంటున్నాడు. అలా అయితే అంతవరకు సహించాలంటే దానికి మనలో ఓర్పు కావలసి ఉంటుంది. ఆ ఓర్పు మనం కలిగి ఉంటున్నప్పుడు ఏముంటుందంట, ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోయేటువంటి శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను. ఎవరైతే అట్టి క్రీస్తు నిమిత్తమైనటువంటి ఓర్పుతో, సహనముతో, విశ్వాసంతో యాత్రలో నమ్మకంగా సాగి వెళ్ళేటువంటి వారుగా ఉంటారో ఆయన వచ్చేటప్పుడు ఆయన వారిని ఏం చేస్తాడు, శోధనకు గురి కాకుండా వారిని కాపాడేటువంటి వాడుగా ఉంటాడు. ఈనాటి శోధనల కంటే ఆయన వచ్చేటప్పుడు ఆ సమయంలో ఉండే శోధనలు మరి అధికంగా ఉంటాయి. ఒకవేళ మరి దాని గురించి రాస్తూ అంటాడు ఏంటిది, ఒకవేళ మరి ఆ శీతకాలంలో అటువంటి అనుభవం రాకుండా ఉండినట్లుగా ప్రార్థన చేయండి. ఆ శ్రమ దినాలు కొద్దిగా ఉండేలాగా ప్రార్థన చేయండి. ఎందుకంటే జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకుతారు. అంతేకాదు మిమ్మలను తోలివేస్తారు, అరణ్యంలోనికి లేకపోతే కొండల్లోనికి గుట్టల్లోనికి పారిపోవాల్సి ఉంటుంది. అది ఒకవేళ చలికాలంలో వచ్చినట్లయితే ఆ భయంకరమైనటువంటి స్థితి మీరు అనుభవించలేరు. ఈ విధంగా కొన్ని హెచ్చరికలు ఆ స్వార్థికులు రాస్తూ వచ్చారు. వీళ్ళరా మన విశ్వాస జీవితాన్ని గురించి ఆలోచన చేసుకుంటూ ముందుకు సాగి వెళదాం. ఏదో ఆ దినం ఎలా ఉంటుందో అని భయపడైపోయేటువంటి సంగతి కాదు, కానీ మనలో క్రీస్తు నిమిత్తమైనటువంటి శ్రమను మనం అనుభవించడానికి ఇష్టపడితే ఆయన వచ్చేటువంటి సమయంలో మనకు ఓర్పును అనుగ్రహింప చేస్తాడంట. ఎవరైతే అట్టి ఓర్పును కలిగినటువంటి వారుగా ఉండి ఈ శోధనకరమైనటువంటి కాలంలో మరి జయించేటువంటి అనుభవం కలిగినటువంటి వారుగా ఉంటారో అట్టి వారిని ఆయన కాపాడేటువంటి వాడుగా ఉంటాడు. అంటే ప్రభు యొక్క శరీరక్తాలు మనకు ఎన్నో రకాలైనటువంటి ధైర్యాన్ని ఇస్తున్నాయి. ప్రభువుని ఎదుర్కోవడానికి, మనలను సిద్ధపరచడానికి ఈ వాగ్దానాలన్నీ కూడా మనలను నూతనమైనటువంటి నిరీక్షణతో నింపగలిగినటువంటివిగా ఉంటున్నాయి. ఆయన రాబోయేటువంటి ఆ కాలమును గురించి మాట్లాడుతూ వచ్చినటువంటి ఈ హెబ్రీ పత్రికాడు లేకపోతే అపోస్తలుడైనటువంటి పౌలు మరి ఏ విధంగా ఆయనను వెంబడించవలసి ఉంటుందో దాని గురించి చెప్తూ వచ్చాడు. మీరు దేవుని చిత్తమును ఎరిగిన వారై వాగ్దానం పొందిన నిమిత్తము మీకు ఓరిమి అవసరమైనది. కాలము కొంచెమే ఉంది, ఇంకా ఆయన వాకిటి దగ్గరే ఉన్నాడంట. ఇంకా లోపల అడుగు పెట్టాడంటే ఈ లోకము దాని యొక్క సంగతులన్నీ కూడా ముగించబడిపోతాయన్నమాట. ఆయన వాకిలి దగ్గర నిలిచి చూస్తున్నాడు, సమయం కోసమై వేచి చూస్తున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నావా, చేస్తాడయా మీ దేవుడు, అసలు దేవుడు అన్నారు కదా, మీరు వస్తాడా రాడా అనేది మిగతా వాళ్ళ యొక్క ప్రశ్న. అయితే ఏమన్నారు, భక్తుడు ఏం సమాధానం చెప్పాడు, వస్తానన్నవాడు రాకుండా మానడు, ఆయన వస్తాడు. అయితే కొందరు ఆలస్యం అని ఎంచుచున్నట్లుగా ప్రభు తన వాగ్దానములను గురించి ఆలస్యం చేసేటువంటి దేవుడు కాదు, కానీ అందరూ రక్షణ పొందాలని, అందరూ ఆ యొక్క క్రీస్తు యొక్క అనుభూతికి తీసుకుని రాబడాలని, ఎవరో నశించిపోకూడదనేటువంటి ఆశ కలిగిన వాడే తన రాకను ఆలస్యం చేస్తూ ఉన్నాడు అని చెప్పాడు. అయితే ఆయన వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో చెప్పాడు. దాన్ని కంటిన్యూషన్ చేస్తూ పేతురు పత్రికలో ఆ మాటలు రాస్తూ వచ్చాడు. ప్రియులారా, మెటుకు నిరీక్షణ కలిగినటువంటి వారమే మన నిరీక్షణలో ఏ విధమైనటువంటి ఓర్పుతో ప్రభు కోసమై నమ్మకంగా సాగి వెళ్ళగలుగుతూ వస్తూ ఉంటున్నాం. మరి అపోస్తలుడు తన యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. నా కోసమై మరి తన యొక్క బ్రతుకును గురించి చెప్తూ ఉన్నాడు. ఏమని, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, నా కోసమై నీతి కిరీటము ఉంచబడింది. ఈ గొప్ప నిరీక్షణతోనే మన విశ్వాసాన్ని మనం కొనసాగింపు చేసుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. ఒకవేళ ఆ మాటలు ఎప్పుడో చదువుతారులే, ఎందుకు ఇప్పుడు చదువుకునేది అనుకుంటున్నామేమో, కానీ ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు మనము మన స్థితిని సంపూర్ణంగా తగ్గించుకున్నప్పుడు మాత్రమే, అంటే మన స్థితిని బాటంలోనికి తెచ్చుకున్నప్పుడు మాత్రమే, లేకపోతే సున్నా అనుభవంలోనికి తెచ్చుకున్నప్పుడు మాత్రమే క్రీస్తునందు మరలా సమృద్ధిగా పైకి లేవనెత్తబడేటువంటి వారంగా ఉంటాం.
ఆయన మనకిచ్చేటువంటి ఆయన యొక్క శరీర రక్తాలు మనలో ఒక నూతనమైన విశ్వాసాన్ని మరి మొలకెత్తించినవై, రేకెత్తించినవై, మనలను క్రీస్తు కోసమై యోగ్యమైన మార్గంలో సాగి వెళ్ళడానికి బలపరచగలిగినటువంటివిగా ఉంటున్నాయి. కాబట్టి ప్రభు పరిశుద్ధమైనటువంటి బల దగ్గరికి వస్తున్నప్పుడల్లా మనము ఆశించవలసిన సంగతి ఏంటంటే, ప్రభువా నిన్ను తింటున్నాను, నిన్ను త్రాగుతున్నాను, నీ చిత్తం నెరవేర్చడానికి నన్ను మరొకసారి బలపరచండి, నాకు ఓర్పు దయచేయండి, నీ మహిమ కోసమే జీవించడం నాకు నేర్పించండి, నీకు సాక్షిగా ఉండడానికి నన్ను బలపరచండి, అనేకులను క్రీస్తు వైపు త్రిప్పడానికి కావలసిన నూతనమైన సాక్షార్థమైనటువంటి జీవితాన్ని నాకు దయచేయండి అని మనము సిద్ధపడి అప్పుడు ప్రభు యొక్క పరిశుద్ధమైనటువంటి బలలో ఏకీవించవలసినటువంటి అవసరం కలిగినటువంటి వారంగా ఉంటున్నాం. ఆ విధంగానే మన యొక్క జీవితంలో నెరవేర్చవలసినటువంటి సంగతులు ఉన్నాయి. తీతు పత్రిక రాస్తూ చెప్తూ ఉన్నాడు, ఎందుకు ఆయన సిలువలో మరణించాడు, లేక ఆ బల్లను మనకి ఎందుకు ఇచ్చాడో ఆ సంగతిని చెప్తాడు. తీతుకు రాసిన పత్రిక ఎబ్రీ పత్రికకు ముందు ఉంటుంది, 2వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాం. సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలనుగా తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకున్నాడు. ఆ అర్పించబడినటువంటి ఆ స్థితి ఆ బల దగ్గర మనం చూస్తున్నాం. ఎందుకు అర్పించుకున్నాడు అనే దానికి ఇక్కడ మనకి సమాధానం రాశాడు. ఏంటంటే ఆ సమాధానం, సమస్త దుర్నీతి నుండి మనలను విమోచించుట. మొదటి కార్యం అది. ఆ సిలువ బలియాగం ద్వారా, ఆ బల ద్వారా మనకు లభిస్తున్నటువంటి మరొక ధైర్యం ఏంటి? సమస్త దుర్నీతి నుండి మనలను విమోచించుట, లేకపోతే మనలో ఒక నూతన నిరీక్షణ కలుగు చేయట. నేను క్రీస్తులో ఏకీభవిస్తున్నాను కాబట్టి ఇకను నేను ఏం చెప్పాడు ఆయన? ఇకను పాపము చేయకుము, ఇకను పాపం చేయకుము. ఎందుకంటే నీవు విమోచించబడ్డావు. క్రీస్తు రక్తం నీ పాపమును కడిగింది, దుర్నీతిలో నుండి నేను దూరపరిచింది. కాబట్టి ఇకను పాపము చేయకుము. ఆ బల దగ్గరికి వచ్చినప్పుడల్లా ఆ మాట జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంటుంది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలుగా మనలను చేయడానికి. రెండవ సంగతి ఏంటంటే, దుర్నీతి నుంచి విడిపించడమే కాదు, ఆ రెండవ పక్షంగా కూడా కార్యం జరగాలి. సత్క్రియలయందు ఆసక్తి కలిగినటువంటి వారంగా మన యొక్క జీవితాన్ని చేసుకునవలసినటువంటి వారంగా ఉన్నాం. ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడల్లా ఈ సంగతులు నాలో నెరవేర్చబడుతున్నాయా లేదా అని మనము పరీక్ష చేసుకోవాలి. దుర్నీతి నుండి సంపూర్ణంగా విమోచించబడ్డానా, లేదా ఇంకా ఎక్కడైనా దుర్నీతితో కూడినటువంటి సంగతులు నాలో నెరవేర్చబడుతున్నాయా? నీతి కానటువంటి దాన్ని నా జీవితంలో ఇంకెక్కడైనా నేను అనుసరిస్తున్నానా? నీతి కాని సంగతి నన్ను ఎక్కడైనా పరిపాలన చేయగలుగుతూ ఉందా? అది నా అవయవ నియమాల్లో ఉందని చెప్పుకుంటాను, కానీ దాని మీద జయం పొందగలుగుతున్నానా? నా కన్నులు నీతిని మరి చూడగలిగినటువంటివిగా ఉంటున్నాయా? నా చెవులు నీతిని వినగలిగినటువంటివిగా ఉంటున్నాయా? ఆ యోబు తన యొక్క జీవితాన్ని గురించి సాక్ష్యం రాస్తూ చెప్పాడు భక్తుడు. 4వ అధ్యాయం, యోబు గ్రంథం 4వ అధ్యాయము. ఆయన క్రీస్తు యొక్క నీతిని అనుసరించేటువంటి వ్యక్తిగా ఉన్నాడని తన గురించి సాక్ష్యం రాయడానికేనేమో పరిశుద్ధాత్ముడు ఆ మాటలు రాసి ఉంచాడు. యోబు గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం, 3వ వచనం కూడా చదవనక. అనేకులకు ఆయన గురించి చెప్తున్నాడు. ఆయన స్నేహితుడైనటువంటి తెమానీయుడైనటువంటి ఎలిఫస్ యోబు యొక్క జీవితం ఎలా గడిచిందో దాని గురించి చెప్తున్నాడు. నీవు అనేకులకు బుద్ధి నేర్పినటువంటి వాడవు. ఎక్కడి నుంచి వచ్చింది బుద్ధి? క్రీస్తు యొక్క నీతిని అనుసరించటను బట్టి ఇది నీతి అని చెప్పడానికి ఆయనకు అవకాశం కలిగింది. అనేకులకు బుద్ధి నేర్పించాడంట. మనం ఇలా జీవించాలి, మనం ఇలా బ్రతకాలి, మనం ఇటువంటి వాటిని చూడాలి, మనం ఇటువంటి వాటినే తినాలి, మనం ఇటువంటి వాటినే తాగాలి, మనం ఇటువంటి పనులే చేయాలి, మనం ఇలాగే నడవాలి, నీతి మార్గం ఆ విధంగా ఉంటుంది. అనేకులకు బుద్ధి నేర్పినటువంటి వాడవు నీవు. కొన్నిసార్లు బలహీనమైనటువంటి చేతులు ప్రభువు కోసమై మరి యోగ్యంగా క్రియలు జరిగించలేనటువంటి స్థితి కలిగినటువంటి వారికి యోబు గారు ఏం చెప్పాడంట? ఆ బలహీనమైన చేతులను బలపరిచాడంట. ప్రభు కోసమే నమ్మకంగా జీవించాలి, మరి లేకపోతే సత్క్రియల యందు ఆసక్తి కలిగినటువంటి వారంగా ఉండాలి, ప్రభు కోసమై మంచి కార్యములను మనము చేయాలి అని ఆ
యోబు గారు ఏం చేశాడు? తన చుట్టూ ఉన్నటువంటి వారికి నేర్పించాడు. అనేకులకు, చదవండి ఆ మాట మరి, ఆ బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు. ఆయన పలికిన ప్రతి మాట కూడా ఏం చేసిందంట? తొట్టిల్లిపోయేటువంటి వాడిని ఆదుకున్నాయంట, బలపరిచినాయంట. వాడేమో క్రీస్తునందు విశ్వాసం ఉంచాడు, కానీ ఏం చేస్తున్నాడు? అనేక సార్లు తొట్టిల్లిపోతున్నాడు, బలహీనుడైపోతున్నాడు, దేవుని కోసమే సత్కార్యాలు చేయలేకపోతున్నాడు, దేవునిలో యోగ్యంగా కొనసాగలేకపోతున్నాడు, ప్రభువును నమ్మకంగా ఆరాధించలేనటువంటి అనుభవంలోనికి వెళ్ళిపోతున్నారు, దేవుని సన్నిధిలో కనబడలేనిటువంటి అనుభవంలోనికి వెళ్ళిపోతున్నారు. అయితే యోబు వంటి విశ్వాసం కలిగిన వారమైతే మనము కూడా ఆ కార్యాన్ని చేయగలిగిన వారంగా ఉంటున్నాం. ఏం చేశాడు? బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు, అనేకులకు బుద్ధిని నేర్పించిన వాడవు, నీ మాటలు తొట్టిల్లిన వారిని ఆదుకొని ఉండెను. కృంగిపోయినటువంటి మోకాళ్ళు అంటే దేవుని కోసమై నమ్మకంగా ఆరాధించలేనటువంటి అనుభవాలు, మోకరించలేని అనుభవాలు, ప్రభు సన్నిధిలో నిలిచి ఉండలేనటువంటి అనుభవాలు కలిగినటువంటి వారిని ఏం చేశాడంట? యోబు ఏం చేశాడంట? కృంగిపోయిన మోకాళ్ళు గల వారిని నీవు బలపరిచినటువంటి వాడుగా ఉంటున్నావు. ఇట్టి శ్రేష్టమైనటువంటి అనుభవం నీలో నాలో కూడా నెరవేర్చబడాలనే ఆ భక్తులను మనకు మాదిరిగా ముందు ఉంచిన వాడుగా ఉంటున్నాడు. ఒకవేళ అట్టి శ్రేష్ట జీవితం కలిగినటువంటి వారమైతే ఈ ఉద్దేశ్యంతోనే క్రీస్తు మన నిమిత్తమై సిలువకి మరి ఇయ్యబడ్డాడు అనే సంగతిని మనం గమనించగలం. దాన్ని అపోస్తలుడు తీతుకు పత్రిక రాసినటువంటి మాటల్లో ఒక సంగతిలోనే చెప్పేసాడు ఏంటంటే, సత్క్రియల యందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలముగా మనం ఉండాలని చెప్పాడు. దానిలో అవన్నీ ఉంటాయన్నమాట యోబు గారు చేసినటువంటి మాటలు. అవే కాదు, ఇంకా చాలా చోట్ల రాశాడటువంటివి. ఆయన చెడును చూచినటువంటి వాడు కాదు. ఏదైనా చెడును చూచినప్పుడు తన ముఖాన్ని ప్రక్కకి తిప్పుకున్నాడంట. ఎక్కడ కూడా ఎవరిని కూడా అవమానపరిచినటువంటి అనుభవాలు లేవంట. మరి తండ్రి వలె యవన స్త్రీల దగ్గర ఆయన ప్రవర్తిస్తూ వచ్చినటువంటి వాడుగా ఉన్నాడంట. అనేక చోట్ల అటువంటి సాక్ష్యాలు ఆయన గురించి రాయబడినటువంటివిగా ఉంటున్నాయి. అంటే సత్కార్యముల యందు ఆసక్తిని కనుపరిచినటువంటి ఆ భక్తుల యొక్క జీవితం మనకు మాదిరిగా కనబడుతోంది. సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు సిలువలో బలిగా అర్పణగా చేసుకున్నాడు. ఇప్పుడు ఆ బలిగా అర్పణగా చేసుకున్నటువంటి దానిలో ఏకీవించడానికి మనం ఇష్టపడుతూ ఉంటున్నప్పుడు ఆయన ఎందుకు బలి చేసుకున్నాడో ఆ ఆశయాన్ని మనము నెరవేర్చవలసినటువంటి వారంగా ఉంటున్నాం. సత్క్రియలు చేయడానికి, మరి పవిత్రంగా మనల్ని ఉంచుకోవడానికి, మనలను ఆయన కోసమై పవిత్రపరచుకొని ఆయన సొత్తుగా జీవించడానికి ఆయన బలిగా చేయబడ్డాడు. ఈ అనుభవాలు మనలో నెరవేర్చబడుతున్నాయో లేదో ప్రభు వలలో ఏకీవించడానికి వెళ్ళకముందు మనల్ని మనం పరీక్ష చేసుకోవడం ఎంతైనా అవసరంగా ఉంటుంది. ఆయన సత్కార్యములు చేయమని చెప్పాడు, లేక ఆయన కోసమే పవిత్రంగా జీవించమని చెప్పాడు, ఆయన సొత్తుగా నన్ను జీవించమని చెప్పాడు. నేను అవి నెరవేరుస్తున్నానా? ఆయన చెప్పినటువంటి సత్కార్యములు జరిగిస్తూ ఉంటున్నామా? ప్రశ్న వేసుకోవాలి బల దగ్గరికి వచ్చేటప్పుడు. ఆ బల దగ్గర ప్రశ్నే, దానికి సమాధానం మనం చెప్పగలిగి ఉండాలి. ఆయన నన్ను మరి సత్కార్యములు చేయడానికి నా కోసమే సిలువలో బలిగా చేయబడ్డాడు, నేను సత్కార్యములను చేయగలుగుతూ ఉంటున్నానా? ఆయన నన్ను పవిత్రంగా జీవింప చేయడానికి తనను తానే సిలువలో బలిగా అర్పించుకున్నాడు, ఆయన కోసమే నన్ను నేను పవిత్రంగా జీవింప చేసుకోగలుగుతూ ఉంటున్నానా? నన్ను ఆయన సొత్తుగా చేసుకోవడానికి ఆయన సిలువలో తన రక్తం ద్వారా నాకు విమోచన కలుగు చేశాడు, నేను ఆయన సొత్తుగానే జీవిస్తున్నానా? లేకపోతే ఇంకా నా స్వయానికి నేను జీవించవచ్చు, లేకపోతే ఈ లోకం కోసం జీవించవచ్చు. ఒక ప్రక్కన క్రీస్తు సొత్తుగా జీవించాలని ఆయన నా కోసమే సిలువ వేయబడినటువంటి వాడుగా ఉన్నాడు. నేను జీవించాలంటే అలాగే జీవించాలి. అదే కదా అపోస్తలుడు చెప్పినటువంటి మాట ఏంటి? ఇకను జీవించువాడను నేను కాను అంటాడు. ఆయన సొత్తుగా నేను జీవిస్తాను అంటే ఆయనకు ఒక వస్తువుగా నేను ఉంటాను. ఆయనకు ఒక వస్తువు అనుకోండి, ఏమవుతుంది? ఈ వస్తువుని, ఇది ఒక వస్తువు, దాంట్లో జీవం లేదు, ఏమవుతుంది? దీన్ని ఎక్కడ పెడితే ఇక్కడ ఉంటుంది, ఎక్కడ పెడితే ఇక్కడ ఉంటుంది, దీన్ని తీసి కింద పడేస్తే కిందకు పోతుంది, అంతే. ఆయన సొత్తు అయితే ఆయన నిన్ను నన్ను ఏం చేస్తాడనమాట? తన మహిమ కోసమై వాడుకుంటాడు. ఇది మనం ఒక రకంగా వాడుకోవచ్చు, రేపు మరో రకంగా వాడుకోవచ్చు. ఇది నిన్ను నమ్మకంగా ఆరాధించడానికి ఉపయోగించుకోవచ్చు. నీ ఆరాధన ద్వారా అనేకులు విని దాన్ని బట్టి ప్రభువును
మహిమపరిచేటువంటి వారిగా దేవుడు నిన్ను ఎన్నిక చేసుకోవచ్చు ఈ దినము. ఒకవేళ ఈ దినము నేను ఒక నమ్మకమైనటువంటి పాట పాడడానికి నిన్ను ఎన్నిక చేసుకోవచ్చు. నీవు పాట పాడినప్పుడు అనేకులు ఆ పాట విని క్రీస్తును మహిమపరిచేటువంటి అనుభవం నీకు తీసుకుని రావడానికి ప్రభువు నిన్ను వాడుకుంటున్నాడేమో. ఒకవేళ ఈ దినం నేను ఆయన కోసమై కొన్ని మాటలు చెప్పడానికి ఆ స్థలంలో నిన్ను స్థిరపరిచాడేమో. ఆ 4 మాటలు ప్రభువుని గురించి సాక్షి నీవు చెప్తే అప్పుడేమవుతుంది, అక్కడ అనేకమైన ఆత్మలు రక్షించబడడానికి నిన్ను వాడుకుంటున్నాడేమో. సత్క్రియలందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలుగా ఉండాలని ఆయన సిలువలో మన కోసమై బలైనటువంటి వాడుగా ఉన్నాడు. ఆ ఉద్దేశం నెరవేర్చబడుతుందో లేదో, ఆయన సొత్తుగానే ఉన్నామా, లేకపోతే ఓ చెయ్యేమో దేవునికి, ఇంకో చెయ్యి దేనికో దానికి, మనం ఓ చెయ్యి మన చేతిలో పెట్టుకుంటాం, ఓ చెయ్యి మన లోకానికి అప్పచెప్తాం, ఒక చెయ్యి పాపానికి అప్పచెప్తాం, ఒక చెయ్యి ఎవరికో అప్పచెప్తాం. అన్ని చేతులు లేవుగా, ఒక చెయ్యేమో అలా అన్ని చేతులు ఉన్న వాళ్ళు ఉంటారు చాలామంది. 8 చేతులు 10 చేతులు అలా ఉంటాయి. ఏం చేసుకుంటారో పాపం. ఒక చెయ్యే కష్టం, ఈ 2 చేతులు మోయడమే కష్టం అవుతుంది కొన్నిసార్లు, బరువు అయిపో అవకాశం ఉండదు, ఏం చేయాలో తెలియదు. పడుకునేటప్పుడు ఈ చెయ్యి ఎక్కడ పెట్టుకోవాలి, తల కింద పెట్టుకోవాలా, లేకపోతే ఇలా పెట్టుకోవాలా, ఇలా పెట్టుకుంటే ఇక్కడ అడ్డం అవుతుంది. కొన్ని వెనక పెట్టుకుందామంటే అలా అడ్డం అవుతుంది, ముందుకు పెట్టుకుందాం ముందుకు అడ్డం అవుతుంది, తల కింద పెట్టుకుందామంటే కాసేపటికి చేయలాగా ఒక చెయ్యి అడ్డం అవుతుంది. వాళ్ళకేం 10 చేతులు పెట్టారు, ఏం చేస్తారు పాపం, ఎన్ని అడ్లు వాళ్ళకే, ఏం చేస్తాక లేకుండా. ప్రభు కోసమే మనం ఎలా జీవిస్తున్నాం, ప్రభు మనలను రక్షించుకున్నాడు కదా. సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలుగా మనం జీవించగలుగుతున్నామా, ఆయన కోసమై పవిత్రంగా జీవించేటువంటి అనుభవం ఉందా, ఆయన సొత్తుగానే జీవించగలుగుతున్నామా. ఆయన సొత్తు అయితే ఆయన మనల్ని ఏం చేయాలి, నిర్వహించాలి మనల్ని. ఆ నిర్వహణలో మనం ఉండగలుగుతూ ఉంటున్నామా. అందుకోసమే క్రీస్తు సిలువలో బలిగా చేయబడ్డాడు అని భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఒకవేళ సిలువ వేయబడినటువంటి క్రీస్తు ఆయనకు శరీరక్తాలు మన మధ్యలో ఉంటే దానిలో ఏకీవించడానికి మనం ఇష్టపడుతూ ఉంటున్నట్లయితే, ఆయన ఉద్దేశం నెరవేర్చిన వారమైతే, దానిలో చేయవేయగలిగితే మనం నిజంగానే ధన్యులంగా చేయబడేటువంటి వారంగా ఉంటాం. కారణం ఏంటి, ఈ హెచ్చరికలన్నీ చదువుకోవడానికి గల కారణం ఏంటంటే, ఆయన రాక సమీపంగా ఉంది, ఇక కాలము బహు కొంచెమే ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వస్తున్నాడు. అది మన అసలైనటువంటి నిరీక్షణ ఏంటంటే, కాలము కొంచెమే ఉంది, వస్తానన్నటువంటి మన ప్రభు వచ్చేస్తాడు. వచ్చినప్పుడు ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చిన వారమైతే, ఆయనకు అనుకూలమైనటువంటి జీవితం కలిగిన వారమైతే, ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వారమైతే, ఆయనతో పాటు ఆయన రాజ్యంలోనికి మనలను తీసుకుని వెళతాడు. ఏ విధమైన అపనమ్మకత్వం ఉందా, మనం ఆయన సొత్తుగా జీవించలేకపోతున్నామా, ఆయన కోసమై మరి ఏ విధమైనటువంటి సత్కార్యములు చేయలేనటువంటి వారంగా ఉంటున్నామా. ఒకవేళ ఆయన కోసం పవిత్రంగా జీవించలేకపోతున్నామా, ఆయన ఏం చేస్తాడు, విడిచిపెడతాడు. ఎత్తబడేటువంటి వారిలో ఉంటావా, విడిచిపెట్టబడేటువంటి వారిలో ఉంటావా. ప్రభు బల దగ్గరికి వెళ్ళినప్పుడు అదే మన యొక్క పరీక్ష. నేను ఎత్తబడేటువంటి గుంపులో ఉండాలి, ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎత్తబడేటువంటి గుంపులో నేను ఉండాలి. విడిచిపెట్టబడేటువంటి గుంపులో ఉంటే కనుక అసలైనటువంటి శ్రమలు అప్పుడు ఉంటాయి. లోకము భయంకరమైనటువంటి శ్రమలతో నింపబడిపోతుంది. మరి ముఖ్యంగా క్రీస్తును విశ్వసించిన వారిని మరెక్కువగా శ్రమ పెట్టడానికి లోకము ప్రయత్నం చేసేటువంటిదిగా ఉంటుంది. అది దేవుని వాక్య సత్యం. ప్రియమైన సహోదరి సహోడా, ప్రభు బల దగ్గరికి వెళుతున్నాం కదా, ఆయన బలలో ఏకీవిస్తున్నాం కదా, పరలోక రాజ్యంలో ఆయనతో పాటు విందులో పాల్గొనేటువంటి దానికి అది ఒక ఉదాహరణగా మన ముందు కనబడుతుంది కదా. అలాగైతే ఆ విందులో పాల్గొనేటువంటి సమయానికి మనం యోగ్యమైనటువంటి వారంగా, సంపూర్ణమైన సిద్ధపాటు కలిగినటువంటి వారంగా ఆయన ఎదుట మన యొక్క జీవితాన్ని సమర్పించుకోగలిగినటువంటి వారమైతే మనము ధన్యులంగా చేయబడేటువంటి వారంగా ఉంటున్నాం. ముగించుకుందాం. ఈ మాటలు చదివితే, ఇక కాలము బహు కొంచెమే ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవిస్తాడు. మన విశ్వాసము ఆయన ఎదుట నమ్మకమైనదిగా కాపాడుకోగలుగుతున్నామా. నీతిని అనుసరిస్తే విశ్వాసాన్ని కాపాడుకోగలం. నా ఎదుట నీతిమంతుడైన వాడు తన విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుతీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. దేవుడు వారి విషయమే సంతోషించేటువంటి వాడుగా ఉండడంట. ఒకవేళ వెనుతీస్తే, సత్క్రియలందు ఆసక్తి లేనటువంటి వారమైతే, ఆయన కోసం పవిత్రంగా జీవించలేని వారమైతే, ఆయన సొత్తుగా నిలిచి ఉండలేనటువంటి వారమైతే, ఆయన ఆత్మ మన విషయమై
సంతోషపడదు. ఏమి లాభం? ఎన్నో ప్రార్థనలకు వెళ్ళాం, ఎన్నో గంటలు దేవుని సన్నిధిలో గడిపాం, ఎన్నో పాటలు పాడాం, ఎన్నో ప్రార్థనలు చేశాం, ఎన్నో సమర్పణలు చేశాం. ఆయన ఆత్మ మన యందు సంతోషించినటువంటి స్థితిలో నిలిచిపోతే ఇవన్నీ కూడా వ్యర్థమైనటువంటివిగా మిగిలిపోయేటువంటివిగా ఉంటున్నాయి. అదే అడుగుతున్నారు వాళ్ళు, ప్రభువా నీకోసమే మేము అలా చేసాం, ఇలా చేసాం, అంత చేసాం, ఎంత చేసాం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉంటారు వాళ్ళు. అయితే ఏంటంట, దేవుడు వాళ్ళకి పేరు ఆయన మాట్లాడాడు వాళ్ళతో ఏమని? అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. ఏంటి అక్రమం అంటే, ఆయన కోరినటువంటి రీతిలో వాళ్ళు చేయలేదంట. వాళ్ళ ఇష్టానికి అనుకూలంగా ఆ కార్యాలను చేసుకున్నారంట. అంటే మన విశ్వాసము ఎవరిని అనుసరించేదిగా ఉండాలన్నమాట? విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ ఈ పందెపు రంగంలో మనము అరుగు పెట్టవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అంతేగాని ఆయన వైపు చూడకుండా ఎటో చూస్తూ భక్తి అనుకుంటూ ఏదో అనుసరిస్తూ వెళ్ళిపోయామనుకోండి, మరి ఆ గుడ్డితనంతో నడిచి వెళ్ళినటువంటి అనుభవం అవుతుంది. మనతో పాటు మళ్ళీ ఇంకా అనేకులను ఆ గుడ్డితనంలోకి నడిపించేస్తాం. అనేకులు ఆ విధంగా ఈ దినాల్లో వారి యొక్క జీవితాలు కొనసాగింప చేసుకుంటున్నారు. గుడ్డి విశ్వాసం కేవలం లోక సంబంధమైనటువంటి సంగతుల నిమిత్తమే, శరీర సంబంధమైనటువంటి వాటి నిమిత్తమే వారి యొక్క ఆశ అధికంగా ఉన్న కారణం చేత పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములను వాళ్ళు సంపూర్ణంగా పోగొట్టుకుంటారేమో. ఎవడైనా అట్టి స్థితి నుండి తొలగిపోతాడేమో. ఆలోచన చేయండి ప్రియులారా. మన విశ్వాసాన్ని స్థిరమైనదిగా ఉంచుకోవడానికి ప్రభు మన విషయమై ఆశ కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఏం చెప్తున్నాడు? నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలంగా జీవించును గాని అతడు వెన్నుతీసిన ఎడల అతని యందు నా ఆత్మ సంతోషముండదు, నా ఆత్మకు సంతోషముండదు అతని యందు అని చెప్తున్నాడు. ఆయన ఆత్మను సంతోషింపచేసే విశ్వాసమేనా? అలా అయితే ధైర్యంగా ప్రభు బలలో ఏకీవించడానికి ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఇంకా ఆయన ఆత్మను క్షోభ పెడుతూ ఆయన కోరినటువంటి మార్గంలో సాగి వెళ్లకుండా ఏదో భక్తి మర్యాదల్లో సాగి వెళుతున్నాం అనుకుంటూ సరిపెట్టుకుంటూ వెళుతున్నామా? ఆయన ఆత్మ సంతోషించదు. ఒకవేళ ఆ బలలో ఏకీవించిన దానివల్ల పెద్ద ఉపయోగమేమీ లేకుండా ఉంటుంది. అది మరింత కీడు వైపు నడిపిస్తుంది. సోదరి సోదరుడా, ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చాం, ధన్యులం. అయితే ఆ యొక్క ఉద్దేశ్యము, ఆయన మన సిలువలో మన కోసమై బలిగా చేయబడినటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఒక నూతన నిశ్చయత కలిగినటువంటి వారంగా ఉందాం. 29వ వచనం కూడా చదువుతున్నాం. అయితే మనము నశించుటకు వెనుతీయ వారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము గలవారమై ఉన్నాము. ఒక ధైర్యము అపోస్తలుడు కలిగిన వాడుగా ఉన్నాడు. దానిలో మనలను కూడా చేర్చాడు. ఏం రాసుకోవాలి? అయితే నేను నశించుటకు వెనుతీసేటువంటి వాడిని కాదు కానీ నా ఆత్మను రక్షించుకోవడానికి విశ్వాసం గలవాడనై ఉన్నాను అని రాసుకోవాలి ఆయన గురించి రాసుకుంటే. కానీ ఆయన ఏం చెప్పాడు? మనము అంటే ఈనాటి విశ్వాసులు, ఒకవేళ ఈ లోకమేక అంతవరకు ఉండేటువంటి చివరి విశ్వాసి వరకు ఈ వాగ్దానాలు నమ్మకమైనవిగా వారి యందు నెరవేర్చబడాలని మన ముందు నడిచి వెళ్ళిన భక్తులు, ప్రవక్తలు, శ్రేష్ఠులు ఆశ కలిగిన వారుగా ఉంటున్నారు. ఈనాటికి మనము దాని యందు నిలిచిన వారంగా ఉందాం. అంటే ఆ ఫ్రేమ్లోనికి మనల్ని తెచ్చుకుందాం. మనము అనేటువంటి ఆ మాటలో అయితే మనము నశించుటకు వెనుతీయ వారము కాము కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము గలవారమై ఉన్నాము. మన ఆత్మను రక్షించుకోవడానికి విశ్వాసం కలిగిన వారంగా ముందుకు సాగి వెళదాం. ప్రభు వాటి కృప మనకు అనుగ్రహింప చేయనుగాక. యోగ్యమైన అనుభవంతో ప్రభు వల్ల ఏకీవించడానికి ప్రభు తన ఆ కృప ద్వారా మన ఆత్మ ప్రాణ దేహములను సిద్ధపరిచి తన నామమునకు మహిమ కలుగ చేసుకుంటాడు. ప్రార్థన చేసుకుంటాడు.